ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే అప్పుడు ఆ తర్వాత వాసనలను సూక్ష్మము చేస్తూ చేస్తూ క్రమంగా బాహ్య పదార్థాలను సూక్ష్మత్వమైనటువంటి అభ్యాసం ద్వారా, అంటే అంతర్ముఖమైనటువంటి వృత్తి చేత బ్రహ్మాహంభావము అనేటువంటిది ఎప్పుడైతే నేనే బ్రహ్మమును, బ్రహ్మము కంటే ఇతరమైన అన్య పదార్థము లేదు అని ఎప్పుడైతే దృఢపడతాడో అప్పుడు బాహ్య పదార్థాల యొక్క మరుపు అనేది వానికి సంభవిస్తుంది. ఆ తర్వాత వాసనల యొక్క సూక్ష్మత్వం చేత ఇక అంతర్ముఖుడవుతాడు, బ్రహ్మాహంభావనం చేస్తాడు. ఆ అభ్యాసం చేత క్రమంగా అసత్యాలైనటువంటి బాహ్య పదార్థాల యొక్క స్ఫురణ అనేటువంటిది నశిస్తుంది అని చెబుతూ, అంతేకాదు సమాధిస్థుడై ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రపంచమున వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ అసత్యములైనటువంటి స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి ప్రాపంచక వస్తువుల యందు వర్తిస్తూ ఉన్నా కూడా, లేదు తను స్నానము భోజనము మొదలైనటువంటి బాహ్యమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనసు అనేటువంటిది సూక్ష్మత్వాన్ని చెంది ఉండడం చేత ఆ బ్రహ్మాహంభావ అభ్యాసము చేత నేను పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మను తప్ప మరొక పదార్థము నేను కాదు అనే విషయం కనవాడు అభ్యాసము చేయడం చేత అటువంటి యోగి వారిని యథార్థంగా తనను తాను గమనించడు. ఇంకా తను అప్రీతితోనే ఆచరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇటువంటి క్రియలు ఏమైనా చేయాలి, జీవన వ్యవహారానికి సంబంధించినటువంటి క్రియలు ఏవైనా చేయాలి అంటే అక్కడ ఆసక్తి అనాసక్తి అనేది లేకుండా అలా ఆచరిస్తాడు, వాటిని స్మరించడు. వాసనలు అనేటువంటివి మనకి జన్మాంతర వాసనలు అనేవి సన్నగిల్లిపోతాయి. అలా సన్నగిల్లడం చేత కేవలము బాలునిలాగానే, అంటే పసిపిల్లాడి మాదిరే చేసినంత చేసి మరి దేనికి అంటకుండా ఉంటాడు. అంతేకాదు అప్పుడే నిద్ర నుండి మేల్కాంచినటువంటి వాని వలె, అంటే జాగ్రత్తలోకి వచ్చే ముందు ఉన్నటువంటి ఏ అవస్థ అయితే ఉంటుందో, అంటే నిద్రానంతరం జాగ్రత్తకి మూలమైనటువంటిది, జాగ్రత్తకు ముందు భాగం ఏ విధంగా ఉంటాడో అలాగే ఉంటాడు. అంటే దేనికి కర్తృత్వ భోక్తృత్వాదులు లేక దేని యందు కూడా వాడు అనుశీలుడై ప్రవర్తిల్లుతూ ఉన్నట్లు కానీ, దానిని వదిలేసి కానీ వాడు గ్రహించవలసింది స్వీకరించవలసింది అనేటువంటి విషయం లేకుండా, ఎటువంటి కర్తవ్యాలు లేకుండా ఉంటాడు. అంతేకాదు తనకి ఎటువంటి, అంటే స్నానము చేసినా, నీళ్లు తాగినా, ఇంకా భోజన క్రియలు చేసినా, ఇతరత్ర ఏదైనా కర్మలు చేసినా అవన్నీ కూడా ఇతరుల యొక్క ప్రేరణ చేతే చేస్తాడు. తనంతటికి తాను అనేటువంటిది చేస్తే చేయవచ్చు, లేకుంటే లేదు. అంతేకాని ఇష్టపడి ఆసక్తిగా ఈ బట్టలే వేయాలి, ఇటువంటిదే ధరించాలి అనేటువంటి ఏ ఆసక్తి లేకుండా ఉదాసీనంగా ఇతరుల యొక్క ప్రేరణ చే మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ విధంగా అతను బాహ్యమైనటువంటి పదార్థాల యొక్క స్మృతి రూపమైనటువంటి ఉపరతి స్థితి అనేటువంటిది పూర్తి దాని యందు ఆ బాహ్య పదార్థాల యొక్క స్థితి అనేటువంటిది నశించిపోయి ఉంటుంది. ఉపరతి స్థితి ఏ పరమాత్మ యందైతే రతి కలిగి ఉంటాడో దాని యందే స్థిరత్వం చెంది స్వస్వరూపమున నిలకడగలిగి ఉంటాడు. అలా నిలకడ చెందేటంత వరకు కూడా యోగి అయిన వాడు అభ్యాసం చేస్తూనే ఉండాలి. తనుభావిత మనస్కంతేన యోగ భూమికాం భావన మదిరూఢ, అంటే సూక్ష్మమైనటువంటి బ్రహ్మముతో చిత్తము ఐక్యపరిచేటువంటి యోగి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి లక్షణాలనే కలిగి ఉంటాడు. కలిగి ఉండి పదార్థాల యందు ఇది రుచెనో అరుచెనో, ఇది ఇష్టమనో అది కష్టమనో ఇటువంటి భావన లేకుండా ఉంటాడు. అటువంటి
ఆ భావన లేకుండా ఉండేటువంటి వాడనే పదార్థాల యందు భావము లేనివాడు కాబట్టి పదార్థాభావని అనేటువంటి ఆరవ భూమికి యందు వాడు ఆరూఢుడై ఉంటాడు. అంటే యోగి సూక్ష్మమైనటువంటి బ్రహ్మముతోడ ఏకీభావాన్ని పొందేటువంటి చిత్తము కలిగిన వాడై ఉంటాడు. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి పై లక్షణాలు అన్నీ కూడా అంటే వ్యవహారం సలుపుతున్నా అసత్యాలైనటువంటి భార్య బిడ్డలతో కలిసి ఉన్నప్పటికీ కూడా వర్తిస్తూ ఉన్న స్నాన భోజనాది క్రియలన్నీ కూడా చేస్తూ ఉన్న మనసు సూక్ష్మత్వం చెందడం వలన నేను పరబ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి అభ్యాస వశము చేత యోగి అయిన వాడు ఏం చేస్తాడు, యథార్థంగా ఈ దృశ్యమాన సంబంధమైన ప్రకృతి సంబంధాలు ఏవి కూడా పట్టించుకోడు, అది అంత గమనించడు. అంతేకాకుండా దానిని ఆసక్తి లేకుండానే ఆచరిస్తూ ఉంటాడు, వాటిని స్మరించకుండానే ఉంటాడు. ఆ స్మరించకుండా ఉండడం వల్లే వాడికి వాసనలు సన్నగిల్లిపోతాయి. కేవలం వాడు పసివాడి మాదిరే దేనికి అంటక క్రియలు చేస్తూ ఉంటాడు అంతే. మరి తన కర్తవ్యాలైన మరి దేహానికి అవసరమైనటువంటి స్నాన భోజనాధికాలు ఇవన్నీ కూడా ఇతరుల యొక్క ప్రేరణ చేతే చేస్తాడు. ఈ విధమైనటువంటి బాహ్య పదార్థ విస్మృతి రూపమైనటువంటి ఉపరతి స్థితి యందు వాడు స్థిరత్వాన్ని చెంది స్వస్వరూప నిలకడ చెందేటంత వరకు కూడా యోగి అభ్యాసం చేస్తూనే ఉంటాడు. అట్లా సూక్ష్మమైనటువంటి బ్రహ్మంతో చిత్తమును ఐక్యపరిచేటువంటి యోగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు కాబట్టి ఇతను పదార్థాభావని అనేటువంటి ఆరవ భూమికను పొందినవాడన్నమాట. అయితే అప్పుడు క్రమంగా అతను ఏం చేస్తాడు, బాహ్య పదార్థాల యొక్క గుర్తు కోల్పోతాడు. యోగి ఏం చేస్తాడు, సూక్ష్మమైనటువంటి భ్రమముతోడ ఏకీభావాన్ని పొందేటువంటి చిత్తము కలిగిన వాడై ఉంటాడు. పైన తెలుపుకున్నటువంటి లక్షణాలు కలిగి పదార్థాభావని అనేటువంటి ఆరవ భూమిక యందు ఆరూఢుడై ఉంటాడు. ఇత్యంతర్లీన చిత్తః కతిచిత్ సంవత్సరా సభ్యస్య సర్వదైవ కుర్వన్నపి బాహ్య పదార్థాన్ భావనాం త్యజతి తుర్యాత్మా భవతి తతో జీవన్ముక్త ఇత్యుచ్యతే. ఈ విధంగా బాహ్య పదార్థాలను భావించడు, బ్రహ్మమందు మాత్రమే చిత్తాన్ని లయపరుస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అభ్యాసం చేసిన తరువాత ఇతరుల యొక్క ప్రేరణ చేత మాత్రమే స్నానం కానీ భోజనము కానీ ఇతర కృత్యాలు చేస్తూ ఉండేటువంటి వానిని వాడు ఏమీ భావించకుండా ఉండేవాడు స్వయంగా వాడు తురీయుడే అవుతాడు. అప్పుడే ఆ యోగి జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. ఈ ప్రకారంగా మనుజుడు బ్రహ్మమందు లీనమైనటువంటి చిత్తము కలిగిన వాడై కొన్ని సంవత్సరాల వరకు కూడా అటువంటి అభ్యాసాన్నే అభ్యసిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క ప్రేరణ చే మాత్రమే స్నానాదులు భోజనాదులు బాహ్య సంబంధమైన క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయా పదార్థాల యందలి భావనను పూర్ణంగా త్యజించి వేసి ఉంటాడు. అప్పుడు అతడు స్వయంగా తుర్యాత్ముడు అంటే తుర్యగా అనేటువంటి ఏడవ భూమికి యందు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే సర్వము నుండి ప్రకృతి దృశ్య దేహ సంబంధమైనటువంటి వాటి నుండి వాడు పూర్తి స్థాయిలో విడివడినటువంటి వాడు అని తెలియజేస్తూ ఇక తుర్యగా అనేటువంటి ఏడవ భూమికను పొంది యోగి అయిన వాడు తను కోరినటువంటి పదార్థాలను ప్రాప్తి చేత మరి ఆనందపడడం కానీ లేదా అవి లభించలేదు అని దుఃఖపడటం కానీ ఏమీ ఉండదు. అంటే ఎటువంటి రాగద్వేషాదులు ఇష్టాలు అయిష్టాలు అనేటువంటివి నశించిపోయినటువంటి వాడై ప్రారబ్ధ కర్మానుసారంగా లభించినటువంటి దానిని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. త్వయాపి రాఘవాజ్ఞాతం జ్ఞాతవ్యపి మఖిలాంతరం ననుతే సర్వకార్యేభ్యో వాసన తనుతాం గత. ఓ రామ, నీవు కూడా అత్యంతమైనటువంటి చిత్త నిర్మలత్వము చేత మరి స్వకీయమైనటువంటి విచారము చేత కూడా జ్ఞాతవ్యమైనటువంటి తెలుసుకోదగినటువంటి ప్రత్యేగాత్మను గురించి లెస్సగా తెలుసుకునే ఉన్నావు నువ్వు. ఎలాగంటే అలా తెలుసుకున్నటువంటి వానికి ప్రాపంచిక వ్యవహారాలు అన్నింటి యందు కూడా విరక్తి కలిగి ఉంటాయి. నీకు ఇటువంటి విరక్తి ఎప్పుడో ఉదయించింది. అంతేకాదు ఇంకా నీకు వాసనలన్నీ కూడా సన్నగిల్లిపోయినవి. నీవు అత్యంత చిత్త నైర్మల్యము చేత ఏదైతే తెలుసుకోవలసినటువంటి ప్రత్యేగాత్మ ఉన్నదో
ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని నీవు లెస్సగా ముందే తెలుసుకొని ఉన్నావు. ఎలాగంటే ప్రాపంచిక వ్యవహారాలన్నింటి యందు కూడా నీవు విరక్తి కలిగి ఉన్నది. వాసనలన్నీ కూడా సన్నగిల్లి ఉన్నవి. శరీరాతీత వృత్తిస్త్వం శరీరస్థోధవ భవ మాగాహ శోకంచ హర్షత్వం త్వమాత్మ విగతామయ. రామ, నీవెల్లప్పుడూ కూడా సమాధిస్థుడివై ఉండు, లేక లోక సంగ్రహార్థం కోసం వ్యవహారమైనా చేయు. నువ్వు సమాధిలో ఉండు, లోక వ్యవహారాలైనా చేయు, ఎలా అయినా పర్వాలేదు. కానీ సర్వ దుఃఖము రహితమైనటువంటి ఏ చిదాత్మ స్వరూపుడమైనటువంటి నీవు ఎవరివి అంటే సర్వ దుఃఖరహితమైనటువంటి ఆ చిదాత్మ స్వరూపమే నీవు. కాబట్టి నీకు హర్షము కానీ శోకము కానీ ఇటువంటివి ఏవి కూడా పొందకుండానే ఉండు. నీవు సమాధిస్థుడివైనా ఉండు, లేకపోతే లోక సంగ్రహార్థం కోసం వ్యవహారం సలుపుచూ ఉండు. నీవు దుఃఖరహితమైనటువంటి పరమాత్మ స్వరూపానివి కాబట్టి నీకు సుఖ దుఃఖాలు అనేటువంటివి ఎప్పటికీ పొందవు. త్వయాత్మని సితే స్వచ్ఛే సర్వగే సర్వదోదితే కుతో దుఃఖ సుఖే రామ కుతో మరణ జన్మనే. అయితే స్వయం ప్రకాశమును నిర్మలమును స్వయంగా ప్రకాశించేటువంటిది, మాలిన్యరహితమైనది, సర్వము వ్యాపించి ఉన్నది, అది శాశ్వతమైనది అయిన ఆత్మయే స్వరూపముగా కలిగిన నీకు ఇక దుఃఖం కానీ విషయ సుఖం కానీ జననం కానీ మరణం కానీ ఎలా ఉంటుందయ్యా? ఉండదు కదా. స్వయం ప్రకాశమై నిర్మలమై సర్వవ్యాపకమై ఎల్లవేళలా ఉదయించినటువంటి శాశ్వతమైన నిత్యమగు ఆత్మయే అయిన నీకు సుఖదుఖాలు ఎచ్చట, జనన మరణాలు ఎచ్చట? అవి లేవు కదా. అబంధురపి కస్మాత్వం బంధు దుఃఖాన్ని సూచసి అద్వితీయ స్థితే హ్యస్మిన్ బాంధవాహాక ఇవాత్మని. జ్ఞానము చేత నిజమైనటువంటి జన్మ జరా మరణాదుల దుఃఖము నశించును అనేటువంటి బంధువులను గుర్చి నశించినను మరి బంధువులను గుర్చినటువంటి దుఃఖములు ఎట్లు ఉపశమిస్తాయి అని నువ్వు సంశయించకు. ఎలాగంటే బంధురహితమైనటువంటి శుద్ధాత్మ స్వరూపుడవై ఉండి కూడా నీవు ఇంకా కూడా బంధువుల యొక్క దుఃఖాలను గురించినటువంటి చింత ఎందుకు? రెండవది అయినటువంటిది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, అద్వితీయమైనటువంటి పరమాత్మకు బంధువులు ఎవరయ్యా? బంధువులు ఎవరన్నా ఉన్నారా అని చెబుతూ నీవు ఆత్మస్వరూపుడవే అవడం చేత రెండవ వస్తువే లేనివాడవు అవటవు చేత నీవు బంధురహితుడవు, బంధరహితుడవు. అలా అయినప్పుడు ఈ బంధురహితుడు ఆత్మవై ఉన్నప్పుడు నీవేలయ్యా బంధువులను గురించి శోకిస్తూ ఉన్నావు? ఆత్మకు అంటే ఆత్మకు రెండవ వస్తువే లేదు కదా. అద్వితీయమై రెండవది లేనిదే ఉండగా ఇక అటువంటి ఆత్మకు బంధువులు ఎవరైనా ఉన్నారా అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ, దృశ్యతే కేవలే దేహే పరమాణు చయ పరం దేశకాలాన్యతాపత్తేర్నాతో నాత్మోదేతి నలీయతే. ఈ బంధువులు దేహాత్మలు రెండును కూడా శోకింపదగినవి కానేరవు. ఈ బంధువుల యొక్క దేహాత్మలు అంటే దేహము ఆత్మ అనేటువంటివి ఈ రెంటిని గురించి శోకించవలసిన అవసరం లేదు. ఎలాగంటే దేహం అనేటువంటిది ఈ పృథ్వ్యాది పంచభూతాల యొక్క పరమాణు సమూహము చేత నిర్మించబడింది. దేశకాల భేదముల చేత ఇతర రూపాన్ని పొందుచూ దానికి మార్పులు చెందుతూ దానికి అనుగుణంగా అనుగమిస్తూ ఉన్నది. ఇంకా ఆత్మ అసలు ఉత్పన్నమే కాల. ఉత్పన్నం కాని దానికి నశింపెక్కడుంటుంది? ఉండదు కదా. ఎలాగంటే భస్మీభూతమైనటువంటి ఈ దేహము పృథివ్యాది అంటే ఆకాశవాయు అగ్ని జల పృథ్వుల యొక్క సమ్మిళితంతో ఏర్పడినటువంటి పరమాణువుల యొక్క సమూహమే ఈ దేహము. అది దేశకాలాల యొక్క భేదము చేత ఇతర రూపాన్ని పరివర్తనం చెందిందనేది. అది అంటే ఏ విధంగా అంటే అది ఆకాశంలాగా లేదు, భూమిలాగా లేదు, కానీ వేరే రూపము అంటే ఈ ఐదింటి యొక్క మిశ్రిత భాగమే దేహము. అది ఒక విచ్ఛిన్నమైనటువంటి కాల భేద దేశ వ్యవస్థలతోటి ఆ ఇతర రూపాన్ని అది పొంది ఉన్నది. కాబట్టి అటువంటి అచేతనమైనటువంటి వస్తువు శోకించడానికి అర్హమా? కానే కాదు. ఇంకా ఆత్మ అని చెప్తావా? అది అసలు జన్మించలేదు. జన్మించని దానికి చావెక్కడదే? ఉండదు కదా. కాబట్టి నీవు ఇక దేనికోసము శోకిస్తావు?
దుఃఖానికి అవకాశమే లేదు కదా అని చెబుతూ అవినాశోపి కస్మాత్వం వినశ్యామీతి సూచసి అమృత్యువసతౌ స్వచ్ఛే వినాశ కాయివాత్మని. నాశరహితుడివై ఉండి నశిస్తాను అని తలచి ఎలా దుఃఖిస్తున్నావు? మృత్యురహితమైనటువంటి ఆత్మకు నాశనం ఉందా? లేదు కదా. రామా, నీవు నాశరహితమైనటువంటి ఆత్మవే అయ్యున్నావు. నేను నశించేదను అంటే ఈ శరీరాన్ని చూసుకొని ఇది పోతుంది అని ఎందుకు దుఃఖపడుతున్నావు? మృత్యు నివాస శూన్యమైనటువంటి నిర్మలమైన ఆత్మకు వినాశము అనేది ఉన్నదా? అసలు అక్కడ మృత్యువు నివసించేటువంటి దానికి శూన్యమైనటువంటి ప్రదేశం, అసలు మృత్యు నివాసమే లేదు. అటువంటిదైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మకు వినాశమేమిటి? ఘటే కపాలతాం యాతే ఘటాకాశోస పశ్యతి యథా తదా శరీరేస్మిన్నష్టేపి నా వినశ్యతే. ఘటము అంటే కుండ రెండు వ్రొక్కలైపోయినా కూడా ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశము నశిస్తుందా? నశించదు. అలాగే దేహము ఒకవేళ నశించిపోయినా ఛిద్రమైపోయినా కూడా దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ ఎప్పటికీ నశించదు. మృగతృష్ణ తరంహిణ్యాం క్షీణాయామా తపోయధా ననశ్యతి తదా దేహే నష్టేనాత్మ వినశ్యతి. అంటే మృగతృష్ణ స్రవంతి వినాశమైనను ఎండమావులలో నీళ్లు అనేటువంటివి లేకపోయినా కూడా, లేవు అని తెలిసినప్పటికీ కూడా అక్కడ మృగతృష్ణ అనేటువంటిది నీళ్లు కనబడడం అనేటువంటిది లేకుండా కనబడేటువంటి స్థితి నశించిపోయినా కూడా సూర్యరశ్మి నశించదు కదా. ఎండ యొక్క తీవ్రమైనటువంటి తపము చేత మాత్రమే నీరెండ ఛాయలు ఎండమావులుగా కనబడి దాని యందు నీళ్ళ ప్రవాహం ఉన్నట్లు కనబడుతుంది. అంతేకాని అక్కడ అది లేనంత మాత్రాన సూర్యరశ్మి లేదనా అర్థం కాదు. సూర్యరశ్మి వల్ల అది కనబడుతుంది, అది కనబడకపోయినా సూర్యరశ్మి ఉంటుంది. అలాగే ఈ శరీరము నశించింది అనేటువంటి చెప్పినప్పటికీ కూడా అందున్నటువంటి ఆత్మ ఎప్పటికీ నశించదు అని తెలియజేస్తూ వాంఛైవోదేతి తే కస్మాత్ భ్రాంతిరంతర్నిరర్ధిక అద్వితీయో ద్వితీయం కిం యద్వస్త్వాత్మాభివాంఛతు. రామ, నిరర్ధకములైనటువంటివి అంటే ప్రయోజన శూన్యమైనవి భ్రాంతి రూపములు అయిన పదార్థాల యందు అభిలాష నీకెందుకయ్యా? మళ్ళీ ఉత్పన్నమవుతుంది. ఆత్మ సర్వవస్తు స్వరూపమై ఉండగా ఇంక నీవు కోరడానికి రెండవ పదార్థం ఏమున్నది అంటే భ్రాంతి రూపమే అయ్యున్నది. ఇక్కడ పదార్థాలను గూర్చినటువంటి నిరర్ధకమైనటువంటి వాంఛని ఎందు అసలు ఎందుకు ఉద్భవించింది? అంతా కూడా రెండవది లేనటువంటి ఏకమాత్ర స్వరూపమైన ఒక్కటే అయ్యున్న అద్వితీయమైన ఆత్మే అయ్యుండగా ఇంకా నీవు కోరడానికి ఆత్మకి రెండవ పదార్థం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? లేదు కదా. శ్రవ్యం స్పృశ్యం తదాదృశ్యం రస్యం ఘ్రేయం చ రాఘవ నకించిదస్తి జగతి వ్యతిరిక్తం యదాత్మనః. ఓ రామ, వినేదంతా కూడా స్పృశించేదంతా కూడా ఏదైతే వింటున్నామో, ఏదైతే తాకి స్పర్శను అనుభవిస్తూ ఉన్నామో, ఏదైతే కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నామో, ఏదైతే ఆస్వాదిస్తూ ఉన్నామో నాలుక ద్వారా, ఏదైతే ముక్కు ద్వారా ఆఘ్రాణిస్తూ వాసన చూస్తూ ఉన్నామో ఇదంతా ఆత్మే. ఆత్మకితరమైనటువంటి వస్తువు ఈ ప్రపంచమున లేనే లేదు. ఏ విధంగా అంటే ఈ ప్రపంచంలో వినదగినది, స్పృశించదగినది, చూడదగినది, రుచి చూడదగినది, మూర్కొనదగినది, వాసన చూడదగినది అనేటువంటి పదార్థము ఒకంతైనా కూడా ఆత్మ కంటే అన్యంగా ఏదీ లేదు అని చెబుతూ సర్వశక్తిమంతుడు, వ్యాపకమైనటువంటి స్థితి కలిగిన వాడు, సుప్రసిద్ధుడు అయిన ఆ పరమాత్మయందు ఆకాశమున శూన్యత్వం లాగానే ఈ దర్శనము స్పర్శనము అనేటువంటి శక్తులు అనేకాలు కలవు. కాబట్టి ఓ రాఘవ, చిత్తాద్రాగవరూఢేయం త్రిలోకీలనోదిత త్రివిధన క్రమేణేహ జన్మన జనిత భ్రమ. సాత్వికము, రాజసము, తామసము అనేటువంటిది 3 జన్మల చేత అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఈ 3 యొక్క జన్మల చేత భ్రమను గొలిపేటువంటి ఈ త్రైలోక్య లలన అంటే ఈ 3 భ్రాంతులతో
కొల్పబడేటువంటి ఏ చిత్తమైతే ఉన్నదో అది ఉత్పన్నమైంది. ఈ 3 గుణాల ద్వారానే ఉత్పన్నమైంది. ఉత్పన్నమై వాసనాక్షయము అనబడేటువంటిది ఎప్పుడైతే మరి ఉత్పన్నం అయింది కదా, ఈ వాసనలు అనేటువంటిది ఎప్పుడు క్షయించిపోతాయో అప్పుడే మనస్సు అనేటువంటిది నశిస్తుంది. మనసు నశించాలి అంటే వాసనలు క్షయించాలి. వాసన నాశనము తర్వాత ఇక అప్పుడు మనస్సు అనేటువంటిది నశించిపోగా మనోనాశం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు కర్మకు నివాసభూతమైనటువంటి ఈ మాయంతా కూడా స్వయంగా నశించిపోతుంది. ఎందుకు? ఈ కర్మ చేయటానికి యోగ్యమైనటువంటి నివాసభూతమైనటువంటి ఏదైతే కల్పించబడినటువంటి మాయ ఉన్నదో అది స్వయంగా నశించిపోతుంది. దేని ద్వారా? మనసు నశిస్తే. ఈ మనసు దేని ద్వారా నశిస్తుంది? వాసనలు నశించిపోతే మనసు నశించిపోతుంది అని చెబుతూ సంసారోఘ్రార ఘట్టేస్మిన్ ఆరూఢ యంత్రవాహిని రజ్జుస్తాం వాసనామేతాం చిందిరాగవ యత్నత. ఓ రామ, సంసారము అనేటువంటి యంత్రము ని నడిపేటువంటి వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసన అనేటువంటి తాడు ఉంటుంది కదా, రజ్జువు అంటే యంత్రాన్ని నడిపేటువంటి రజ్జువు, నీవు దానిని ప్రయత్నపూర్వకంగా భేదించి వేయు. అంటే ఇక్కడ సంసారము అనేటువంటి యంత్రము అంటే ఒక పిండి మర వంటిది. ఆ పిండి మర నడపాలంటే ఏం చేయాలి? దానికి అడుగు భాగాన శిలా మధ్య భాగాన బంధింపబడినటువంటి ఒక త్రాడు ఉంటుంది. ఆ త్రాడు అనేటువంటిది ఏంటి? వాసన. ఆ వాసన అనేటువంటి త్రాడును గనక నీవు ప్రయత్నపూర్వకంగా భేదించి వేసావనుకో, అంటే కోసి వేసావనుకో, ఇంకక్కడ ఏమీ ఉండదు. సంసారము అనే భయంకర యంత్రమున ఆరూఢమై ఉన్నటువంటి దానిని అంటే ఆ యంత్రాన్ని నడిపేటువంటి ఈ వాసన అనే త్రాటిని నీవు ప్రయత్నపూర్వకంగా కోసివేయు. అలా చేసినట్లయితే ఇక నీకు మళ్ళీ ఈ సంసారము అనేటువంటిది మళ్ళీ రాదు. ఒకవేళ ఎరుగబడినచో వాసనారూపమైనటువంటి ఈ మాయ గొప్ప మోహాన్ని కలుగజేస్తుంది. ఎరుగబడలేదనుకో ఇది అనంతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా బ్రహ్మస్వరూప సాక్షాత్కారాన్ని కూడా కలుగజేస్తుంది. ఏదైతే నువ్వు వాసనలను గురించి తెలియబడ్డావో అదే మాయ. ఆ మాయ ఏంటి? గొప్ప మోహాన్ని, మళ్ళీ ప్రపంచ సంబంధమైనటువంటి ప్రవృత్తి రూపాన్ని కలుగజేస్తుంది. నీవు ఏ వాసనా రూపము అనేటువంటిది నశించిపోయిన దానిని నశింపజేసినప్పుడు ఇక వాసన సంబంధమైన మాయను నువ్వు తెలియలేదో అది అనంతమైనటువంటి పరమాత్మ స్వరూపములో ఉన్నటువంటి సుఖాన్నే ప్రసాదిస్తుంది. అంతేకాదు బ్రహ్మస్వరూప సాక్షాత్కార రూపాన్ని కూడా నీవు పొందగలుగుతావు అని చెబుతూ, అంతేకాదు ఈ మాయ బ్రహ్మము నుండి ఉద్భవించినది లీలామాత్రంగా సంసారము అనుభవిస్తుంది. ఏ విధంగా? అసలు ఈ మాయ అనేది ఎక్కడి నుండి ఉత్పన్నమైంది అంటే బ్రహ్మము నుండే ఉత్పన్నమైంది. ఉత్పన్నమై లీలామాత్రంగా అంటే అది లేకనే ఉన్నట్లుగా, అది ఎప్పుడు తీసివేయగలగడానికి అనుకూలంగా అవకాశం ఇస్తూ కూడా లేకనే ఉన్నట్లుగా ఉండి లీలా మాత్రంగా కనబడనట్లుగా ఉండి ఈ సంసారము అంటే ఈ యొక్క శరీరాలు అనేటువంటివి వచ్చిపోతూ ఉండేటువంటి స్థితిని అనుభవిస్తూ ఉండి స్వలీలయే అంటే ఈ బ్రహ్మము యొక్క ఆటయే అది అయినటువంటి ఆ బ్రహ్మ విద్య చేత మాత్రమే ఆ లీలను దేని చేత నశింపజేయాలి అంటే బ్రహ్మ విద్య చేత మాత్రమే ఈ సంసారము అనేటువంటిది నాశనమవుతుంది. ఆ బ్రహ్మ విద్య చేత సంసారము అనేటువంటిది నాశనము చేసి మళ్ళీ కూడా బ్రహ్మమునే స్మరించి మళ్ళీ బ్రహ్మమునందే లీనమవుతూ ఉంటుంది. ఏంటది? ఈ సంసారము అనబడేటువంటిది. కాబట్టి రామా, శివాద్రాగవ నిరూపాద ప్రమేయాన్ని రామయాత్ సర్వభూతాని జాతాని ప్రకాశాయవ తేజస. రామ మంగళస్వరూపుడు, రూపరహితుడు, అప్రమేయుడు అంటే రూపము లేనివాడు, కళ్యాణకారకుడు, అప్రమేయుడు, ఎవరి చేత కూడా ప్రమేయము ఎవరి ప్రమేయము లేనటువంటి వాడు, నిరామయుడు, సర్వము నిండినటువంటి వాడు అయినా పరబ్రహ్మము నుండి ఏ విధంగా అగ్ని నుండి ప్రకాశంలాగానే ప్రాణికోట్లన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. అగ్ని నుండి ఏమవుతుంది? వేడి.
వెలుతురు అనేటువంటివి ఏ విధంగా ఉత్పన్నమవుతాయో సహజంగా, అలాగే సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్లు, జీవులు, ప్రకృతులు, విశ్వాలు, లోకాలు, మరి ఇటువంటి ఈ పంచభూతాలు సర్వము కూడా ఎక్కడి నుండి ఉత్పన్నమైనవి? బ్రహ్మము నుండి ఉత్పన్నమైనవి అని చెబుతూ, ఎలాగూ ఉంటుంది అది అంటే ఆకున రేఖలు ఉంటాయి. ఏ చెట్టు ఆకు చూసినా కూడా దానిలో ఈనెల్లాంటి రేఖలు ఉంటాయి. ఆ రేఖలు ఏ విధంగా ఉంటాయి? అది ఆకు కంటే వేరా కాదు. అలాగే జలమందు తరంగాలు ఎక్కడుంటాయి? జలమనందే ఉంటాయి. జలము లేని తరంగాలు కనబడతాయా? కనబడవు. అట్లాగే మరి బంగారమునందు కటకాది మొదలైనటువంటి ఆభరణాలు అంటే కంకణాలు, కేయూరాలు, ఉంగరాలు, హారాలు, ఇటువంటివి అనేక అలంకరణమైనటువంటి సామగ్రి. ఈ సామగ్రి అంతా కూడా దేని ద్వారా తయారైంది? బంగారం ద్వారానే. అట్లాగే అగ్నియందు ఉష్ణత్వాదులు ఎలా ఉన్నవో, ఎట్లా ఆకునందు రేఖలు ఎట్లా ఉన్నవో, జలమందు తరంగాలులాగానే, బంగారమున కటకాది మొదలైన ఆభరణాల్లాగానే, అగ్నియందు ఉష్ణత్వాదుల్లాగానే ఎలా ఉన్నవో అట్లాగే ధ్యాన రూపుడైనటువంటి ఈ పరమాత్మ యందే ఈ ముల్లోకాలు ఉన్నవి. ఇక్కడ ముల్లోకాలు అంటే సర్వేక సమస్తమైనటువంటి సృష్టి, స్థితి, వినాశనానికి మూలమైనటువంటి సత్వరజస్తమో గుణాలు. అంటే పుట్టింపజేసేటువంటి రజోగుణము, మరి పోషింపజేసేటువంటి సత్వగుణము, నశింపజేసేటువంటి తమోగుణము. ఈ మూడు తప్ప జీవుల యొక్క ఆవిర్భావ తిరోభావాలకు మరో కారణం ఏమైనా ఉన్నదా? లేదు. అందుకే ధ్యాన రూపుడైనటువంటి ఈ పరమాత్మ యందు ఈ ముల్లోకాలు కూడా ఉన్నవి. ఏ విధంగా ఉన్నవి? ఆకు యందు రేఖలు ఉన్నట్లుగానే, జలమందు తరంగాలు ఉన్నట్లుగానే, బంగారమునందు కటకాది ఆభరణాలు ఉన్నట్లుగానే, అగ్ని యందు ఉష్ణత్వాదులు ఉన్నట్లుగానే, ధ్యాన రూపుడైనటువంటి పరమాత్మ యందే ఈ మూడు లోకాలు ఉన్నవి. వాటి యందే ఈ జగత్తంతా ఉత్పన్నమైంది. ఇక జాయతే లీయతే ఇది జగత్, ఏది కనబడి మళ్ళీ కొంతకాలానికి కనబడకుండా పోతుందో, ఏది ఉత్పన్నమై అది ఏది మళ్ళీ కొన్నాళ్లకు వినాశమవుతుందో, అటువంటిదంతా కూడా దేనిని ఆశ్రయించుకొని? ఈ త్రిగుణాలను ఆశ్రయించుకొని ఉత్పన్నమవుతుంది. వాని యందే స్థితి పొందుతుంది. కాబట్టి ఈ జగత్తు పరమాత్మే అవుతుంది. ఎందుకు? పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది కాదు కాబట్టి అని తెలియజేస్తూ, సయేవ సర్వభూతానాం ఆత్మబ్రహ్మేతి కద్యతే తస్మిన్ జ్ఞాతే జగద్జ్ఞానం సా జ్ఞాత భువనత్రయే. ఆ పరమాత్మయే సమస్త ప్రాణికోట్ల యొక్క అంతరాత్మ అయినటువంటి బ్రహ్మము అని చెప్పబడుతుంది. అతనిని గనక ఎరిగిన ఈ జగత్తంతా కూడా ఎరగబడుతుంది. ఇంకా ఈ ముల్లోకాల యందు జ్ఞాత కూడా అతడే. ఎందుకు? ఈ ముల్లోకాలను తెలిసినటువంటి వాడు ఆయనే. ఆయన ద్వారా సృజింపబడి, పోషింపబడి, నశింపబడేటువంటిది ఏదైతే ఉంటుందో అదే కదా జ్ఞాత. సమస్త జీవుల యొక్క ఆత్మయే బ్రహ్మము అని చెప్పబడుతుంది. ఈ ఆత్మని ఎరిగినట్లయితే జగత్తంతా కూడా ఎరగబడుతున్నది. కాబట్టి ఈ ముల్లోకాల యందు కూడా జ్ఞాత ఏ విధంగా ఉంటుంది? సాక్షి రూపంలో సమస్తము తెలుసుకునేటువంటి వాడు ఆ ఆత్మయే అయి ఉంటాడు అని తెలియజేస్తూ, శాస్త్ర సంవ్యవహారార్థం తస్యాస్య వితతాకృతే చిద్బ్రహ్మాత్మేతి నామాని కల్పితాని కృతాత్మభిః. శాస్త్రీయమైనది లౌకిక వ్యవహారార్థము కూడా అనంతమైన ఆకారము కలిగిన ఆ పరమాత్మకు చిత్తు, బ్రహ్మము మొన్నకు పేర్లు ఎవరు కల్పించారయ్యా? తత్వజ్ఞులే కల్పించారు. ఏ విధంగా అంటే ఎవరు కల్పించారు అంటే తత్వమునందు స్థిరపడినటువంటి వారే కల్పించారు అని చెబుతూ, అంతేకాదు అయితే విషయేంద్రియ సంయోగే హర్షామర్ష వివర్జిత సైషా శుద్ధానుభూతర్హి సోయమాత్మ చిదవ్యయ. దైవవశము చేత ఈ ఇంద్రియాలకు ప్రియము అప్రియ విషయాలతో సంబంధం కలిగినప్పటికీ కూడా జీవన్ముక్తులు పైన తెలిపినటువంటి అవినాశి అయినటువంటి చిదాత్మ యొక్క అనుభవాన్నే కలిగి ఉంటారు. కానీ సంసార స్వభావం అది ఎప్పటికీ కాదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.